శ్రీ నృసింహ సరస్వతియే శ్రీ స్వామి సమర్థ. చంచల స్వభావములు కల కోతి మరియు ఏనుగు మహాపురుషుడి దర్శనం చూపుట. ఈ విషయాల గురించి ఇప్పుడు మనము గమనిద్దాం. దత్త అవతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి మరియు దత్త అవతారమైనటువంటి శ్రీ స్వామి సమర్థ ఇరువురే అని మనము చాలాసార్లు చెప్పుకున్నాము. ఇదే విషయాన్ని మళ్ళీ ఒక లీలలో చూద్దాం. బొంబాయిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాట. అతనికి సంతానం లేదు. ఆ దంపతులు నృసింహ సరస్వతి గారి భక్తులు. వారు గానగాపురంకు వెళ్ళి సంతానం కలిగితే 1000 మంది బ్రాహ్మణులకి భోజనం పెడతామని దంపతులు మొక్కుకున్నారట. వారు కోరుకున్నట్లుగా శ్రీ నృసింహ సరస్వతి వారు అభయం ఇచ్చారు. వారికి సంతానం కలిగింది. కానీ ఆ బ్రాహ్మణుడి వ్యాపారంలో పెద్ద నష్టం కలుగుట వలన దిగులుతో ఆ బ్రాహ్మణుడు చనిపోయాడు. ఇది జరిగిన తరువాత ఆ బ్రాహ్మణుని భార్యకి శ్రీదత్తుడు స్వప్నంలో కనిపించారు. అక్కలకోటలో ఉన్న శ్రీ స్వామి సమర్థకు భోజనం పెట్టినచో 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినట్లు సమానమని చెప్పి అదృశ్యమయ్యారు దత్తుడు. ఆ తల్లి వెంటనే లేచి తన మొక్కును జ్ఞాపకం తెచ్చుకుంది. ఆ మొక్కు చెల్లించాలనుకుంది. వెంటనే అక్కలకోటకు బయలుదేరింది. అక్కడున్న స్వామి సమర్థకు భోజనం పెట్టింది. భక్తురాలు ఆ భోజనం పెట్టగా స్వామివారు స్వీకరించి ఇలా అన్నారట: 1000 మంది బ్రాహ్మణులకు భోజనం ముట్టినది, ఇక దిగులు పడకు అని అన్నారు. దత్తుడు నృసింహ సరస్వతిగాను స్వామి సమర్థగను అవతరించినారని మళ్ళీ ఈ లీల ద్వారా రుజువు చేసుకోవచ్చు. అక్కలకోటలో ఒక కోతి అందరినీ ఏడిపిస్తూ వచ్చిందిట. ఆ కోతి అల్లరికి ఎవరు కూడా ఏమీ చేయలేకపోయారు. పైగా ఆ కోతి ఎవరికి లొంగేది కాదు. ఆ కోతి చేసే చేష్టలకి బాధ భరించలేక చివరికి అక్కలకోట రాజువారు ఆ కోతిని చంపవలసిందిగా ఆజ్ఞాపించారు. ఆ కోతిని బంధించి తీసుకురాగా శ్రీ స్వామి సమర్థ చూశారు. వెంటనే స్వామివారు ఆ అల్లరి కోతి దగ్గరకు వచ్చి, ఓ హనుమాన్, ఎవరిని బాధ పెట్టకు, ఇక నుండి నెమ్మదిగా ఉండు అని అన్నారట. ఆ కోతి ఆనాటి నుండి ఒక సాధువు వలె ప్రవర్తించినది. ప్రతిరోజు స్వామి సమర్థ కడకు వచ్చి ఆ కోతి కాసేపు కూర్చొని వెళ్ళేదిట. అలాగే ఒక ఏనుగు కూడా ఇంచుమించుగా ఇప్పుడు చెప్పుకున్నటువంటి కోతి వల్లే అల్లరి చేసేదిట. అందరిపైన రాళ్లను విసిరేది. మావటివాడు కూడా ఆ ఏనుగును లొంగ తీసుకోలేకపోయాడు. ఒకరోజు
శ్రీ స్వామి సమర్థ ఆ ఏనుగు కడక వచ్చి దానివైపు తీవ్రంగా చూశారు. స్వామివారి తీక్షణ చూపు వలన ఆ ఏనుగు తట్టుకొనలేక ఒక్కసారిగా తన స్వభావాన్నే మార్చుకుంది. స్వామివారు ఒకసారి భక్తాదులతో కూర్చుని ఉండగా ఒక్కసారిగా లేచారట. రండి, మీకొక మహాత్ముణ్ణి చూపిస్తా అని అన్నారు స్వామి సమర్థ. భక్తులందరూ స్వామి వెంటను అనుసరించగా స్వామివారు ఒక పెద్ద నాగుపామును చూపించారు. ఆయనే ఒక గొప్ప మహాత్ముడని తన వెంట వచ్చిన భక్తులతో చెప్పారు స్వామి సమర్థ. శ్రీ స్వామివారికి ఏ జీవి పూర్వజన్మలో ఏదో బాగా తెలుసు. కావుననే ఒక మహాత్ముడు నాగుపాము రూపంలో ఎక్కడో మారుమూల ఒక పెద్ద పుట్టలో దాగి ఉన్నను కనిపెట్టి భక్తులకు చూపించారు స్వామివారు. దత్తుని మరొక అవతారమైన షిరిడి సాయిబాబా గారు కూడా ఒక కప్ప పాము యొక్క పూర్వజన్మ వృత్తాంతమును మరియు ఒక బల్లి యొక్క వృత్తాంతమును అలాగే 2 మేకల వృత్తాంతమును అవన్నీ పూర్వజన్మలో ఎవరో అని కూడా వివరించారు. ఒక పెద్ద పులికి కూడా సద్గతి ఇచ్చారు సాయిబాబా గారు. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర. జై గురుదత్త.